ట్రిపుల్ ఆర్ అనబడే రఘురామకృష్ణంరాజు గత 5-6 ఏళ్లుగా వెరీ పాపులర్ అయ్యారు. ఆయనకు సీఎం స్థాయిలో ఆదరణ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా దక్కింది. దానికి ఆయన బయటకు చెప్పకపోయినా మనసులో మాత్రం థ్యాంక్స్ టు జగన్ అనుకోవాల్సిందే. అవును, జగన్ మీద ఒక్క మాట కూడా అనలేని స్థితులలో ఆయన మొదట ధైర్యంగా ముందుకొచ్చారు. 151 సీట్లతో గద్దెనెక్కిన తర్వాత ఆ తిరుగులేని మెజారిటీ ముందు ఆయన ప్రభంజనం ముందు చాలా మంది మౌనం వహించారు. మరో 2 టర్మ్లు రాజకీయ ఊసు మరిచిపోవడం బెటర్ అనుకున్నారు. అయితే ఆ సమయంలో ట్రిపుల్ ఆర్ జగన్ కి వ్యతిరేకంగా గొంతు విప్పారు. తీరా చూస్తే ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్నారు. రఘురామకృష్ణంరాజు కాంగ్రెస్ రాజకీయాల్లో తెరచాటుగా ఉంటూ వచ్చారు. ఆయనకు వైఎస్ఆర్ సహా రాజకీయ పెద్దలతో మంచి పరిచయాలున్నాయి. అయితే ఆయన 2014లో టీడీపీ టికెట్ ఆశించారు, కానీ దక్కలేదు. 2019 నాటికి వైసీపీలో చేరి టికెట్ పొందారు. తాను కోరుకున్న నరసాపురం నుంచే ఎంపీ అయ్యారు. తొలి 6 నెలల్లోనే జగన్తో ఆయనకు చెడింది. అంతే, అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వేదికగా రచ్చబండ పేరుతో ప్రతిరోజు ఒక భారీ ప్రోగ్రాంనే నడిపారు. అలా జగన్ మీద నెగిటివిటీకి బీజం వేసింది ఆయనే అని గుర్తు తెచ్చుకోవాలి. ఇక రఘురామ అని మీడియా ఆయన పేరుని షార్ట్ కట్ చేసి పిలిచేది. అయితే ట్రిపుల్ ఆర్ అని తర్వాత కాలంలో బాగా పాపులర్ అయింది. ఇందుకే ఆ పేరు పెట్టింది ఎవరు అంటే టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన రఘురామ మీద ఒక ట్వీట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ అని ఫస్ట్ కోట్ చేశారు అని అంటున్నారు. దాంతో అది చాలా వేగంగా జనంలోకి వెళ్లి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా క్యాచ్ చేసిందని రఘురామ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ ని ఆర్జీవీ తాజాగా ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు అది నెట్టింట వైరల్ అవుతోంది. చాలా విషయాలు రఘురామ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాము ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పుకున్నారు. తన రాజకీయ జీవితంలో సాధించింది ఏదీ లేదని కూడా చెప్పారు. ఎంపీగా గెలిచిన తొలి 6 నెలలు బాగానే ఉందని, తర్వాత సొంత నియోజకవర్గం కూడా వెళ్లలేని పరిస్థితి గత ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇక తనకు 2024 ఎన్నికల్లో కూడా చివరిదాకా టికెట్ దక్కలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని, అందుకే పదవులు పోయాయని అన్నారు. వైసీపీ హయాంలో తనకు దక్కిన పార్లమెంటరీ చైర్మన్ పదవిని కూడా లేకుండా చేశారన్నారు. తన మీద అనర్హత వేటు వేయించాలని చూశారని, ఇక తనను కస్టడీలోకి తీసుకుని నరకం చూపించారని, అయితే అది తనకు ఒక విధంగా పునర్జన్మగా భావిస్తాను అని ఆయన అన్నారు. ఉచిత పథకాలు ఓట్లు తేవు అని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో 2 సార్లు వరుసగా సీఎం అయిన యోగి ఒక్క ఉచిత పథకం ఇవ్వలేదన్నారు. 3-4 సార్లు ఒడిశాలో సీఎంగా గెలిచిన నవీన్ పట్నాయక్ కూడా ఉచిత పథకాలు ఇవ్వలేదని అన్నారు. ప్రజలు ఉచితాలకు ఓట్లు వేస్తారు అన్నది ఒక అపోహ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలతో ముందుకు వెళుతున్న వేళ రఘురామ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.